రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయని రైతు సంఘం నాయకులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు గుంటూరులోని వ్యవసాయ కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర 12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేయాలని వారు కోరారు. లేని పక్షంలో చలో ముఖ్యమంత్రి కార్యక్రమం చేపడతామని తెలిపారు రైతు సంఘం నాయకులు. ప్రభుత్వం చెప్పింది మేము 12,000 నుంచి 6,000 దాకా కొంటాం, ప్రతి కాడా కొంటాం, చివరి దాకా కొంటాం చెప్పిన మాట మీద ప్రభుత్వం నిలబట్టలేదు. వెంటనే తక్షణంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తను చెప్పినట్టుగా ఆగస్టు 20 కాకుండా సెప్టెంబర్ 20 దాకా దీన్ని పొడిగించాలా, కేంద్రాలు పెంచాలా, 12,000 కొనాలా, అట్లనే పొగాకు వేయొద్దని చెప్తున్నారు. మరి ప్రత్యామ్నాయ ఏ పంట వేయాలో ప్రభుత్వం ప్రకటించాలా, ఆ పంటని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనాలని చెప్పేది రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. రైతులందరూ వర్షాకాలం ప్రారంభం అవుతుంది, డబ్బులు లేవు, అమ్మిన పొగాకు కూడా ఇంతవరకు ప్రభుత్వం పైసా వేయలేదు. అందుకని తక్షణంగా ఆ కొన్న పొగాకుకి ప్రభుత్వం డబ్బులు వేయాలి.